పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన కుమారుని నుండి మేము వినినదియు మీరు ప్రకటించినదియు అగు సందేశము ఇదియే. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు. కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచినడలా మనము అబద్ధమాడుచు సత్యమును అవలంబింపకున్నాము. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే వెలుగును అనుసరించాలి. చీకటిలో నడిస్తే నిజం దాటిపోతుంది, అబద్ధం మన మాటల్లో కలుగుతుంది. దేవుని వెలుగు లేకపోతే మనం గందరగోళంగా ఉంటాం. మన సహచర్యం కూడా నిజం మీద ఆధారపడాలి. కాబట్టి మనం అబద్ధపు మాటల్లో కాకుండా దేవుడు నేర్పిన సత్యంలో జీవిద్దాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నన్ను నీ వెలుగులో నడిపించుము. నా జీవితం నిజంతో నిండినదే అవ్వనివ్వుము. చీకటిలో నడకను నాకు దూరం చేయుము తండ్రి. నా మాటలు నీ ప్రేమను ప్రతిబింబించుము యేసయ్యా. నా సంతోషం నీలో పరిపూర్ణం కావాలి. ఈరోజంతయు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానుండండి. ఈ రోజున మమ్మల్ని సైతాను శోధన నుండి కాపాడండి. ఈరోజంతయు కూడా మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించుము యేసయ్యా. ఈరోజంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.